तदन्तः करणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశము దశమ ఉల్లాసము 222వ పుటలో చూడండి. ఓం ఆచార్య గారు, ఒక చిన్న సందేహం ఆచార్య గారు. లక్ష్మణ ఆర్య మంచిర్యాల నుండి. ఓం ఆచార్య గారు, నిన్న మనం చెప్పుకున్నట్టు పాఠంలో త్రివిధ దుఃఖాలను, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, ఈ మూడు దుఃఖాలను దూరం చేసుకుంటే మరి ముక్తిని మనం సాధించగలుగుతామో, ముక్తికి అర్హులం అవుతాము ఆచార్య గారు? దాన్ని దూరం చేయగలని ప్రార్థన. తప్పనిసరిగా మళ్ళీ అడగండి ప్రశ్న. వివిధ దుఃఖాలను దూరం చేసుకున్నట్టయితే ముక్తికి మనం అర్హులం అవుతామా అని సందేహం సార్. అవునవును, కావాలనే కదా ఈ కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో ఈ సూత్రంతో సాంఖ్య దర్శనం మొదలు పెట్టాడు కదా. అత త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. నివృత్తి అంటున్నాడు కదా, త్రివిధ దుఃఖముల అత్యంత నివృత్తి అంటే ఇంకా వాటిని ఏమాత్రం ఉపేక్షించకూడదు అన్నట్టుగా, ఏమాత్రం ఉపేక్షించకుండా నివృత్తి, వాటిని దూరం చేసే అత్యంత పురుషార్థం, మోక్షం గురించి పురుషార్థం చేయాలని చెప్పి చెప్తున్నాడు. దాన్ని దయానంద సరస్వతి సమర్థిస్తూ ఆదర్శంగా ప్రామాణికంగా మన ముందు పెట్టాడు. అర్థమైంది నా లక్ష్మణ్ గారు? కానీ పంచక్లేశములను కూకటి వేళ్లతో దూరం చేసుకున్నప్పుడే ముక్తి సాధనానికి, అంటే నన్ను నేను తెలుసుకుంటాను, నా సాక్షాత్కారం చేసుకుంటాను, తర్వాత అసంప్రాద సమాధి సిద్ధించిన తర్వాత ముక్తి లభిస్తుంది అని చెప్పేసి ఇంతవరకు లక్ష్మణ్ చదువుకున్నాడు ఆచార్య. మరి అవి కూడా, ఆ క్లేశాలను కూడా దూరం చేసుకుంటే కూడా ముక్తి లభిస్తుందని అనుకుంటున్నాడు ఆచార్య. ఇది సత్యమేనా ఆచార్య గారు? సరైంది. ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి విషయంలో దయానంద సరస్వతి హస్తాక్షరం చూడండి. దయానంద సరస్వతి హస్తాక్షరం చూస్తే ఏమని చెప్తున్నాడంటే, దేనిని గుడ్డిగా నమ్మకూడదు, అది వేదమే కానీ దయానంద సరస్వతి వాక్యమే కానీ దేనిని గుడ్డిగా నమ్మకూడదు అని తన హస్తాక్షరం చేసినప్పుడు, హిందీలో సంతకం పెట్టినప్పుడు ఆ దయానంద సరస్వతి అనే పేరు పైన గీసేటువంటి గీతను చీల్చి చూపిస్తున్నాడు. అంటే దాని అభిప్రాయం ఏంటంటే, హిందీలో బాల్ కా ఖాల్ ఉతార్ కే దేఖ్నా वो బాల్ హై యా కుచ్ ఔర్ హై, వెంట్రుకేనా ఇంకేమైనా దాన్ని తోలు వలిసి చూడు అని చెప్పేసి. అర్థమైందా లక్ష్మణ్ గారు? చూసారా దయానంద సరస్వతి హస్తాక్షరం? చీలినట్టు ఉంటుంది గీత, చీలినట్టు. దాని యొక్క అభిప్రాయం ఏంటంటే, నువ్వు దేనిని గుడ్డిగా నమ్మకు, పరీక్షించి నమ్ము, మోసపోవు, అంతే. ఇప్పుడు చూడండి, యావత్ ఆర్య సమాజంలో ఎంతైతే, ఆర్య సమాజంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆర్య సమాజంలో పుస్తకాల ముద్రణ, నిత్యకర్మ ఆచరణ ఏది చేస్తున్నారు? పంచమహాయజ్ఞ విధి అనుసారంగా చేస్తున్నాడు. దయానంద సరస్వతి ఏమన్నాడు? దాన్ని వదిలేసి సంస్కార విధి ప్రకారం చేయమని అన్నారు. ఎంతమంది చేస్తున్నారు? నాకు నచ్చింది నేను చేస్తున్నాను అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు గురువు యొక్క అనుయాయి ఎట్లా అవుతుంటావు? గురువు చెప్పేది నువ్వు తూర్పుకు వెళ్ళమని గురువు చెప్తుంటే నేను పడమరికే పోతానంటే అది నీ కర్మ. ఎన్నాళ్ళకైనా ఎప్పటికైనా బ్యాక్ టు ద వేదాస్, దయానంద సరస్వతి చెప్పినటువంటి మార్గంలోకి వస్తేనే ఆత్మ కళ్యాణం సంభవం అనేటువంటిది దయానంద సరస్వతి నిరూపించాడు. ఇక దయానంద సరస్వతి వేదారంభ సంస్కారంలో తాను చెప్పిన విషయానికి వేదమంత్ర ప్రమాణం ఇచ్చాడు. సంస్కార విధి ప్రకారమే సంధ్యోపాసన చెయ్యాలని. అంటే చెయ్యని వారు
ఆ వేదమంత్ర ప్రమాణం అంటే వేదాన్ని తిరస్కరించినటువంటి వారు, అంటే వీళ్ళు నడుస్తున్నటువంటిది తొందరపాటుతనం, వేద విరుద్ధమైనది అని నిరూపిస్తున్నాడు దయానంద సరస్వతి. ప్రమాణం ఇవ్వడం అంటే ఏంటి? ఇది నా అభిప్రాయం కాదు, వేదం యొక్క అభిప్రాయం. వేదం ఏంటి? ఈశ్వరుని యొక్క అభిప్రాయం. మనల్ని పుట్టించినటువంటి ఆ జగత్ స్రష్ట వేదంలో చెప్పినటువంటి విధానమే మనం పాటించకపోతే, వేద విరుద్ధంగా మనం పోతే మన జీవితానికి అర్థమే ఉంది. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరు ఏమన్నా అనుకోకున్నా ఓం ప్రకాష్ తాను నడుస్తూ మిమ్మల్ని అందరినీ తోడు తీసుకొని పోతున్నాడు కదా అర్థం చెప్పించి. మరి ఈ ఓం ప్రకాష్ చెప్పినటువంటిది ఏ పుస్తకంలో దొరకదు. వాళ్ళకు సంధ్యోపాసన అన్ని వెనుక ముందు మంత్రాలు ఉంటుంటాయి. అది పంచమాయుధ విధి ప్రకారం చేస్తుంటారు. కాబట్టి సత్యం మీద కట్టుబడి నిలబడాలి. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ చులకన చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మనం పట్టుకున్నది సరైనది అయితే దాన్ని అసలు వదలకూడదు, ప్రమాణం ఉన్నట్టయితే. లేదు కేవలం చెప్పుడు మాటలతో ఉన్నట్టయితే, తప్పుడు పుస్తకాల రాతలతో ఉన్నట్లయితే దాన్ని వదిలేయాలి. వదిలేసి ముందుకు రావడం. ఈ రకంగా నిలబడ్డప్పుడు అప్పుడు మోక్షం దొరుకుతుంది. లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? ఇప్పుడు శివైక్యమైపోవడము, బ్రహ్మలీనమైపోవడము అని ప్రజల్ని ఎంత సత్యనారాయణ వ్రత కథ చేసి ప్రసాదం తీసుకోకుండా పోతే ఆయనకు ప్రమాదం జరుగుతుందంట, ఆయన ముక్తి లభించదంట. ప్రసాదం తీసుకొని పోతే సకుటుంబ సమేతంగా పోతారు. ఇవన్నీ ప్రగల్భాలు చెప్పి ఎవరిని మోసపుచ్చుతున్నారు. అందుకని దయానంద సరస్వతి చెప్తున్నటువంటి దానిలో ఏ మాత్రం సందేహం ఏమి లేదు. కాకపోతే మీరు ఎక్కడైతే చదువుకున్నారో అది ఎంతవరకు అనే దాని మీద ఇదంతా చెప్పడం ఎందుకు అంటే, దానిని కూడా విచారించండి. అది ఎంతవరకు వైదిక సిద్ధాంతానుసారంగా ఉంది. దయానంద సరస్వతి అభిప్రాయం ప్రకారం, పతంజలి మహర్షి అభిప్రాయం ప్రకారం, ఋషి మహర్షులు ఆ వైదికంగా ఉన్నప్పుడే దానిని ఏకీభవించాలి. ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే సత్యార్థ ప్రకాశం దశమ సముల్లాసం 222వ పుటలో చూడండి. ఆచార అనాచార భక్షాభక్ష విషయములు. ఆచారం అనాచారం అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు. భక్షాభక్షం అంటే ఏది తినాలి, ఏది తినకూడదు అనేటువంటి, ఇది వ్యక్తిగతమైనటువంటిది, చాలా లోతైనటువంటి విషయం. ఇది ఇంతవరకు వచ్చినటువంటి బంధమోక్షములు అది ప్రతి ఒక్కరికి వర్తించేటువంటిది. ఇక అది ఎవరైతే ముక్తిని కోరుకుంటారో వారు ఆచరించాల్సినటువంటిది. ఇది మాత్రం ఏంటంటే, వీళ్ళు కొంతమంది అంటారు కదా, అది బొడ్డు కోసిన రోజే వాళ్ళ కులవృత్తి పరంపరంగా చుక్క తాగిపిచ్చి, అంటే సారాయి చుక్క తాగిపిచ్చే వారికి పురుడు పోస్తారు. అందుకే అటువంటి వాళ్ళు ఏమంటారంటే, మాకు చుక్క లేకపోతే ముక్క లేకపోతే అసలు దిగరు అని అనేటువంటి వారికి అభిప్రాయాలను ఊడ్చి కడిగి పడేసి శుభ్రం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది వ్యక్తిగతమైనటువంటిది. ఇది ఏంటంటే, ఇంతవరకు ఆ ఆత్మ ఏడుందో కనబడలేదు, పరమాత్మ ఏడున్నాడో తెలియలేదు. గురువు చెప్తున్నాడు, ఆ పుస్తకాలలో రాసినది కాబట్టి చెప్పుడు మాటలతో నమ్మాము, వ్రత దీక్షలతో ధ్యానం తోటి నటించాము. కానీ ఈ 10వ సంలాసం నుండి ఆచార వ్యవహారం నేను ఇలాగే చేస్తా. అవును, మా తాత తరతరాలుగా తింటూ వస్తున్నటువంటి మాంసాన్ని మానేమంటే మేము ఎలా మానేస్తాం? అసలు మా కుల పరంపరలో ఏ శుభ అశుభ ఏ కార్యం జరిగినా ముక్క చుక్క తప్పనిసరిగా ఉండాల్సిందే.
అది లేకపోతే అసలు మా ఇంటికి అసలు కార్యమే కాదు అనేటువంటి భావజాలం కలిగినటువంటి వారి అభిప్రాయంలో మేకుబెట్టి పెకిలించి ఇది శుద్ధి చేసేటువంటిది ఇది తెలిసిందే, ప్రత్యక్షంగా మనం ఆచరిస్తున్నాం కాబట్టి మన ఆచారం తరతరాలుగా నడుస్తున్నటువంటి ఆచారం తప్పెలా అవుతుంటది అనే ఆలోచనలో పడవేసేటువంటి అభిప్రాయం. ప్రభాకర్ గారు ఏమైనా చెప్పాలా? ఏ కార్యము మొదలు పెట్టినా మొదలు ముక్క చుక్కతోటే ప్రారంభం అవుతుంది అంటారు వాళ్ళు. అదే అట్లా ఉంటుంటారు కాబట్టి ఆ ముక్క చుక్కను పెకిలించేది అన్నట్టు. దీనికి శాస్త్రీయ ప్రమాణం అక్కర్లేదు, ఏ గురువు అక్కర్లేదు, మనం స్వయంగా చేసుకుంటూ వస్తున్నాం కదా. నేనెట్లా తప్పైతా పుస్తకంలో తప్పు రాయొచ్చు, గురువు గారు పొరపాటున చెప్పి ఉండొచ్చు, కానీ ఇది మేమైతే తరతరాలుగా ఆచరిస్తున్నాం కదా, ఇది ఎట్లా తప్పైతుంది అనే దానిని ఆలోచింపజేస్తుంది అన్నట్టుగా. ధర్మయుక్త కార్యాచరణము, సుశీలత, సత్పురుషుల సాంగత్యము. ఇప్పుడు నిప్పుతో చెలగాటం అంటే ఏంటిది? కత్తి మీద సాము. నిప్పుతో చెలగాటం అంటే ఏంటి చెప్పండి? నిద్రపోతున్నారా బల్లా గారు, దయానంద గారు? నిద్రపోవద్దు, చెప్పండి. నిప్పుతో చెలగాటం అంటే ఏంటిది? అంటే ప్రపంచమంతా ఒకవైపు సత్యంతో చెలగాటం. మళ్ళీ సత్యంతో చెలగాటం అంటుంటారు అమ్మగారు. సత్యంతో చెలగాటం కాదమ్మ గారు, సత్యం మీద కట్టుబడి నడుచుకుంటున్నప్పుడు ప్రపంచమంతా వేరుగా ఉంటుంటది. మనము సత్యాన్ని పట్టుకొని ఉండడం వల్ల మన ప్రతి ఒక్కరు ఎదురుగానే మాట్లాడుతుంటారు, ఉల్టాగానే మాట్లాడుతుంటారు. ప్రతిదీ మన మాట ఎవరికి నచ్చదు, మనల్ని ఎవరి దగ్గరికి రానివ్వరు, మన దగ్గరకు ఎవరు రారు. రాజమణమ్మ గారు, బాలరాజు గారు, అర్థమవుతుందా లేదా ఆ విషయం? అర్థమవుతుంది ఆచార్య. ఇలా ఉంటుంది అన్నట్టుగా. ఇప్పుడు ఓం ప్రకాష్ చేస్తున్నటువంటిది కత్తి మీద సాము లాంటిది. ఆర్య సమాజ పండితులంతా ఒకవైపు, పుస్తకాలలో రాసిందంతా ఒకవైపు, తాను ఒంటరి ప్రయాణం చేస్తూ దయానంద సరస్వతి సిద్ధాంతాన్ని తెలియజేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటిది. యోగ గురువులందరూ ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఇంకెక్కడో ఉన్నదని చెప్పేసి మభ్యపెట్టి జోకొట్టి పడుకోబెడుతున్నట్టుగా ఉన్నటువంటి తరుణంలో ఆత్మతత్వం ఈ విధంగా, పరమాత్మతత్వం ఈ విధంగా అని చెప్పేసి సూటిగా తను గ్రహించింది ఇతరులతో పంచుకుంటూ కొనసాగిస్తున్నటువంటిది. కత్తి మీద సాము. మనం పట్టుకున్నది తప్పుగా ఉండకూడదు, మనం చెప్పేదానికి ఆధారం ఉండాలి, ప్రమాణం ఉండాలి. అంటే ఆధారం ప్రమాణం యొక్క అభిప్రాయం ఏంటంటే, దారిలో పోతున్నప్పుడు మనకు ఒక పెన్ను గడియారము దొరికింది, దాని అభిప్రాయం ఏంటి అంటే మనకంటే ముందు ఎవరో పోయారు కాబట్టి, మనకంటే ముందు ఎవరో పోయారు, అది వాళ్ళు పోగొట్టుకున్నారు, వారి తర్వాత మనం వచ్చాం, మనకు దొరికింది, అంతే. అంటే ఆదర్శం, ప్రమాణం అంటే ఈ ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఎవ్వరూ చేయలేనిది, సాధ్యం కానిది కాదు, ప్రమాణాలు ఉన్నాయి. అంటే ఇదివరకు ఋషి మహర్షులు వెళ్ళారు. అందుకే దయానంద సరస్వతి సాహిత్యంలో చెప్పినటువంటి ప్రమాణాలు కానీ, ఆ ముక్కుసూటితనం కానీ ఏ ధర్మగురువు అంగీకరించడు, ఏ శాస్త్రంలో ఉండదు. ఏ శాస్త్రం అంటే వేదం తప్ప. ఎందుకు అని అంటే వాళ్ళంతా వాళ్ళది తప్పు కాదు, వాళ్ళు ఆ మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి గురువుల సంపర్కంలోనే ఉన్నారు కాబట్టి వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు, వారు రాసినటువంటి పుస్తకాలతో చదువుతున్నారు కాబట్టి ఏకీభవిస్తున్నారు. ఈ దయానంద సరస్వతిది అవన్నీ పెగిలించి ముక్కుసూటితనంగా చెప్తున్నది కాబట్టి ఇది వెంటనే అబ్బదు, వెంటనే అలవడదు, ఆచరింపనీయదు. అందుకే సత్యము ఎక్కడైతే ఉంటుంటుందో వరలక్ష్మమ్మ గారు, జనసంఖ్య తక్కువగా ఉంటుంటది. న్యాయాధీశుడు, సర్పంచు, ఇంటి యజమాని, సంస్థల యొక్క సంస్థాపకుడు, ప్రపంచానికి సూర్యుడు, దినంలో సూర్యుడు, రాత్రిలో చంద్రుడు ఒక్కరే ఉంటారు, తక్కువగా ఉంటారు.
ఇంకా ఎక్కడైతే విషయం అర్థం కాదో అక్కడ ఇప్పుడు సినిమా టాకీస్లలో, వ్యభిచారశాలలో, మాంసం కొట్టులో, కూరగాయల మార్కెట్లో ఎక్కువ మంది ఉంటారు. అదే వజ్రాల వైడూర్యాల షాపులో చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని వజ్రాల వైడూర్యాలు, బంగారం అంతా విలువలేనిదని, ఆ చెత్త చెదారం మాంసం కొట్టు, అదే బెల్లం లాంటి అక్కడ ఈగలు ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి అదే విలువైనది, మంది ఎక్కువ ఉంటేనే విలువైనదని కాదు. ఇది దయానంద సరస్సు చెప్తున్నాడు. ఇప్పుడైతే మనకు దయానంద సరస్సు సాహిత్యం మన ముందుంది, కానీ దయానంద సరస్సు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏదీ లేదు. ఒంటరి ప్రయాణం చేశాడు, అన్నింటికి తట్టుకున్నాడు, విషం పెట్టినా తట్టుకున్నాడు, 17 సార్లు పెడితే తట్టుకున్నాడు, న్యూలిక్రేతో తీసేశాడు. కానీ 18వసారి వీడు ఎన్నిసార్లు విషం పెట్టినా చావట్లేదని చెప్పేసి సీస పెంకులు నూరి విషంలో కలిపి మరీ పెట్టాడు. ఆ న్యూలిక్రేతో బయటకు తీస్తుంటే సీస పెంకులతోటి పేగులు కోసుకుపోయి మొత్తం క్షతవిక్షతం, లోపల అవయవాలు, బయట అయితే ఏమైనా చికిత్స చేయగలం, లోపల ఎట్లా చికిత్స చేయగలుగుతాం? దానికి తట్టుకోలేక తన బ్రహ్మచర్య పాలనతో పాటు ఏమని చెప్పాడంటే, నేను 350 సంవత్సరాలకు పైబడి జీవించేటువంటి శరీరాన్ని నేను తయారు చేసుకున్నానని చెప్పేసి తన ఆరోగ్యం గురించి చెప్పాడు. ఇంకా ఔషధ నిర్మాణ చికిత్సలో ఏమని చెప్పాడు అని అంటే, మీరందరూ కూడా ఈ యొక్క రసభస్మాలను యథాయోగ్యంగా పత్యాలను పాటిస్తూ ఈ యొక్క రసభస్మాలను ప్రయోగించండి, శరీరాన్ని కాపాడుకోండి అని చెప్పాడు. అట్లా చెప్పినటువంటి వ్యక్తి ఈ రకంగా ఒంటరిగా ఎవ్వరు తోడు లేకున్నా కూడా విరజానందుని ముందు కూర్చుంటే, విరజానందుడు ఎంతమంది పండితులను ఏవగించినా దయానందుని ముందు కూర్చుండి చదువు చెప్పేటప్పుడు తర్కం చేస్తుంటే విరజానందుని మాట నెగ్గకపోయేది. అప్పుడు విరజానందుడు అనేవాడు ఏమనంటే, తూ కాలజీవా హే, కులక్కర్ అంటారు పంజాబ్లో. దీనిని హిందీ అనువాదం కాలజిహ్వ. కాలజిహ్వ అంటే కాలముకు అనుకూలంగా ప్రవర్తించేవాడివి, కాలముకు అనుకూలంగా మాట్లాడుతుంటావు, సమయం, సందర్భం, ఉచితం, అనుచితం, పరిస్థితి, వ్యవస్థ, యోగ్యత, సామర్థ్యానుసారంగా నువ్వు మాట్లాడతావు కాబట్టి నీ మాటకు ఎదురు లేదు అనేది సారాంశం. ఇంకా మిగతా వారిదంతా పక్షపాత పూర్ణంగా ఉంటుంటది, స్వార్థపూరితంగా ఉంటుంటది, దాపరికంగా ఉంటుంటది, అట్లా ఉంటుంటది. కాబట్టి వాళ్ళ నిజాయితీ బయటపడ్డప్పుడు మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు అన్నట్టుగా. అటువంటిది ఇది మన వ్యక్తిగతమైనటువంటి ఆచార వ్యవహారమును పెకిలించి కూకటి వెళ్ళితో తుడిచిపెట్టేటువంటిది, శుద్ధి చేసేటువంటిది. ఆ మరుగు అనేటువంటిది వెళ్ళిపోయిన తర్వాత ఈ యజ్ఞోపవీతం అనేటువంటిది మన శరీరం మీద ఉండి మనల్ని పరమ పవిత్రం, ఈ ఆచార వ్యవహారాలన్నీ శుద్ధి అయితేనే యజ్ఞోపవీతం ద్వారా మనం పరమ పవిత్రం అవుతాం. అంతేగాని ఆ 3 పోగులు వేసుకుంటే పరమ పవిత్రము కాం. ఓం ఆచార్య గారు, మరి సంస్కారాల చేత ద్విజుడు అవుతారు అంటే సత్యమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి గురువుల దగ్గర సంస్కరించబడినప్పుడే ఆ సత్య మార్గాన్ని అనుసరించగలుగుతారు ఆచార్య. అవును, ఇప్పుడు ముక్కుసూటితనం నచ్చదు, నచ్చిన వారే నెగ్గుకొస్తారు, నచ్చని వారు పోతారు. అందుకని వాళ్ళు ఎవరో పోతున్నారు, ఎవరో ఏదో అవుతున్నారని మనం తొందరపడకూడదు. ఇది సారాంశం. ఓ ఆచార్య, ఈ యజ్ఞోపవీతం 3 పోగులు అంటే గుర్తింపు కొరకేనా మరి? యజ్ఞోపవీతం 3 పోగులు అంటే అమ్మగారు, యజ్ఞోపవీతంలో 3 లేవు, 4. 4వ వారిని పట్టుకున్నప్పుడే జీవితం సార్థకం. మరి దయానంద బల్లా గారు మరి పట్టుకున్నారో లేదో, యజ్ఞోపవీతం వేసుకున్నారో లేదో, ఆ 4వ వ్యక్తి ఎవరో తెలియదు, చెప్పాలి. ఈ 3 ఇప్పుడు అమ్మగారు దయానందుని ఫోటో కానీ, ఓంకారము గాయత్రి ఫోటో కానీ, లేదంటే మన తండ్రి తాతలు వాళ్ళ పెద్దవాళ్ళ ఫోటోలు కానీ, ఫోటోలు ఎందుకు పెట్టుకుంటాం అంటే వాళ్ళు లేరు, వాళ్ళ ఆదర్శాలను మనం వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ ఆదర్శాలు గుర్తుకొస్తే మనం తదనుసారంగా నడుచుకుంటాము అనే భయం, భక్తితోటి. ఈ యజ్ఞోపవీతం యొక్క అభిప్రాయం ఏంటంటే తల్లి, తండ్రి, గురువు
ఈ ముగ్గురి వల్లనే మన ఈ జీవితం ఉంది. వాళ్ళు మన చుట్టూ ఉన్నారు, వారి మధ్యలో మనం ఉన్నాము. ఇప్పుడు అభిమన్యుడు కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందమ్మా? అర్జునుడిని వేరే వారు దృష్టి ఈ యొక్క యుద్ధ వ్యూహం నుంచి దూరం తీసుకెళ్లడానికి, యుద్ధ క్షేత్రం నుంచి దూరం తీసుకెళ్లడానికి అక్కడేదో కుట్ర జరిగింది. అందువల్ల వాళ్ళని ఎదుర్కోవడానికి శ్రీకృష్ణుడు అర్జునుడు అక్కడ వెళ్ళాడు. వెళితే వాళ్ళ అర్జునుడు శ్రీకృష్ణుని అనుపస్థితిలో ఇక్కడ ద్రోణాచార్య చక్రవ్యూహం వేశాడు. చక్రవ్యూహం వేస్తే ఆ చక్రవ్యూహం కేవలం అర్జునుడికి మాత్రమే తెలుసు. మరి అర్జునుడు లేడు కదా, మరి ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి యుద్ధ ప్రముఖుడైనటువంటి రాజు యుధిష్ఠిరుడు భయపడుతున్నాడు, భయాందోళనకు గురవుతున్నాడు. అప్పుడు అభిమన్యుడు ముందుకు వచ్చి, నాన్నగారు, పెద్ద నాన్నగారు, నేను దీంట్లోకి వెళ్ళగలను, కానీ నాకు వెనుకకు రావడం తెలియదు. నువ్వెందుకు భయపడతావు, వెనుకకు రావడం, మేమంతా లేమా అని చెప్పేసి, మేమంతా ఉన్నాం, నువ్వు ముందుకు పద అని చెప్పేసి అభిమన్యుని ప్రోత్సహించేసరికి అభిమన్యుడు ముందుకు వెళ్ళాడు. ఆ చక్రవ్యూహాన్ని ఛేదిస్తున్నది ఎవరు? ద్రోణాచార్య దృష్టిలో మరియు కౌరవుల పాండవుల దృష్టిలో చక్రవ్యూహాన్ని ఛేదిస్తున్నది ఎవరు? అర్జునుడే ఛేదిస్తున్నాడు. అర్జునుడు ఎట్లా ఛేదిస్తుంటాడు? అర్జునుడు అతను దూరం తీసుకెళ్ళాడు కదా, కాదు, అర్జునుని యొక్క ప్రతినిధి. అర్జునుడు లేకపోయినా అర్జునుని వంటి నైపుణ్యముతో, అర్జునుని వంటి చాకచక్యంతో ఆ చక్ర వ్యూహాన్ని ఛేదిస్తున్నాడు అభిమన్యుడు. ప్రతినిధి అంటే వారు లేకపోయినా వారి స్థానాన్ని తీసుకునేటువంటి వారు. యజ్ఞోపవీతంలో 3 పోగులు అని అంటే ఎప్పుడు తల్లిదండ్రులను వాళ్ళ చుట్టే మన చుట్టే వారిని పెట్టుకొని వారి మధ్యలోనే మనం ఉంటే వారి జీవితం వారిది, మన జీవితం మనది కదా. వారు చెప్పిన ఆదర్శాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. అందు గురించి ఈ యజ్ఞోపవీతం వారికి ప్రతినిధి. అంతేగాని ఈ 3 పోగులు యజ్ఞోపవీతం కాదమ్మ గారు. ఈ 3 పోగులు అంతా ఒకటిదే. ఇప్పుడు వారు అరబ్బులు వచ్చి మన దగ్గర వాళ్ళకు హిందీ భాష అర్థమవుతుంటది కాబట్టి ఈ యజ్ఞోపవీతం గురించి చెప్తే యజ్ఞోపవీతంలో ఇంత రహస్యం ఉన్నదా అని చెప్పేసి బ్రాహ్మణుని భ్రష్టు పట్టించాలంటే యజ్ఞోపవీతాన్ని తెంపేయాలి. ఎన్ని యజ్ఞోపవీతాలు నింపేశారు. ఆ యజ్ఞోపవీతం అంటే అమితమైనటువంటి శ్రద్ధ భక్తి కలిగినటువంటి వారు యజ్ఞోపవీతం తెగిపోయిందంటే మళ్ళీ శరీరం మీదకి వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ప్రాణాలు వదిలిన వారు ఎంతో మంది ఉన్నారు. తెలుసా అమ్మగారు? అవును ఆచార్య, విన్నా మీ మాట. మరి అంత లోతుగా ఉంటుంటది కాబట్టి ఈ యొక్క యజ్ఞోపవీతం అంటే ఇది కేవలం తల్లి తండ్రి గురువుల యొక్క ప్రతినిధిత్వం మన దగ్గర ఉంది, అంతవరకే. మరి మనం ఎక్కడ ఉన్నాము అంటే వారి ఆదర్శాల మధ్యలో, యజ్ఞోపవీతం మధ్యలో మనం ఉన్నాము. యజ్ఞోపవీతం ఎక్కడ ఉంది? మన శరీరం చుట్టూ ఉంది. అంటే తల్లిదండ్రి గురువు వాళ్ళు మనల్ని కనిపెడుతున్నారు. ఎప్పుడు తప్పు చేసినా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. ఇక 4వ వారు ఎక్కడున్నారు? యజ్ఞోపవీతంలో 4వ దయానంద్ గారు చెప్పండి. నేను వదలను, అవగవమ్మ అన్ని వారికి కూడా తెలవాలవుద్దా? మనం చెప్పుకున్నాం కదా. ఎవరు చెప్పరా? సూర్యప్రకాష్ గారు, దయానంద్ గారు చెప్పండి. గురుజీ యజ్ఞోపవీతం ధరించేవారు కదా. రహస్యం అమ్మగారు, మీ శ్రమ సార్థకం అవుతుంది. దయానంద్ గారు కూడా యజ్ఞోపవీతము ధరించేవారే. 4వ వారు అంటే వారే. అంటే ఇప్పుడే విన్నారా? ఇదివరకు ఎప్పుడైనా విన్నారా? విన్నాను గురువు గారు. ఎక్కడ? మా సమాజంలోనే. ఇక్కడనే, ఇదే వీడియోలోనా? ఇక్కడే. సరే. అంటే ఎందుకంటే ఎక్కడ ఎవరు చెప్పరు. సరే, ధన్యవాదాలు. మైక్ బంద్ చేయండి. కుయ్యమంటుంది కదా, ఫోన్ కాల్ చేయండి. ఖాళీ చేస్తే కుయ్యమన్నది. వేరే వాళ్ళది అంటలేదు, ఇది అంటున్నది అంటే అది గ్యాలరీ, అది నిండిపోయింది, స్టోరేజ్ నిండిపోయింది. దాన్ని ఖాళీ చేయండి. తర్వాత ధర్మయుక్తమైనటువంటి పనులను చేయడం, కార్యాచరణ.
ఏది చేసినా ధర్మబద్ధంగా, నాకు నచ్చింది నేను చేయడం కాదు, ఇది అనుకూలమా కాదా అనేటువంటి తల్లిదండ్రి, గురువు మరియు వేదము ఇట్లా శాస్త్రంలో ఆధారపూర్వకంగా చేయడం. సుశీలత, స్వచ్ఛత, ఆచార వ్యవహారం అనేటువంటివి పాటించడం. సత్పురుషులు ఎవరైతే ఇప్పుడు ఆరతి పాటలో పాడుతుంటారు కదా, దాని ఏమంటారంటే విషయ వికారు మిటావో పాపహరు, అది దానికంటే ముందు ఉన్నది. విషయ వికారము త్రెంచు పాపము క్షాళించు అనేది అంటున్నారు. దానికంటే ముందు పాపహరో దేవ, పాపహరో దేవ వస్తుంది. దానికంటే ముందు ఉన్నది చరణం. సద్బుద్ధిని ప్రసాదించు అన్న తర్వాత సంధ్యాహవనం చేయను సార్. అది విషయ వికారము హటో పాపహరో దేవనే వస్తుంది. ఓం జయ జగదీశారే పాట పాడితే చరణం కంటే ముందు ఆచార్య దీన బంధు దుఃఖ హరత తుమ రక్షక మేరే ఇదే కరుణ విషయ వికార్ మిటావో పాపహరో దేవ శ్రద్ధా భక్తి బఢావో సంతానికి సేవ. సంతానికి సేవ. సంతాన్ అంటే సత్పురుషుల యొక్క సేవ. సత్పురుషులు ఎవరైతే సజ్జనులు, సత్పురుషులు, సత్ప్రవర్తన కలిగినటువంటి వారు ఉంటారో వారి సేవ సంతన్. ఈ సంతరా అని అంటుంటారు కదా, కమలా పండుని ఏమంటారంటే సంగతర. అంటే ఇప్పుడు ఈ కమలా పండు ఎప్పుడు వస్తుంటది అంటే ఈ చలికాలంలో వస్తుంటది. చలికాలంలో ఏమవుతుంటది అంటే చలి పెడుతున్నందువల్ల నీళ్ళెవరు తాగరు. నీళ్ళెవరు తాగకపోవడం వల్ల శరీరంలో వేడి పుట్టుకొస్తుంటది. ఆ వేడి వల్ల మల విసర్జన కాదు, ఇంకా చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి సంగతర అంటే ఆ కమలా పండు నీటియుక్తంగా ఉంటుంటది, రసయుక్తంగా ఉంటుంటది. కాబట్టి అప్పుడు భగవంతుడు ఈ యొక్క సంతర పండ్లను, కమలా పండ్లను తినబెడుతున్నాడు అన్నట్టు. ఆ రకంగా సంగతర. ఇక్కడ ఏమంటున్నాడు అంటే సత్పురుషుల సాంగత్యం. ఎవరైతే సత్పురుషులు ఉంటుంటారో వారి సాంగత్యం ఉండడం వల్ల మనము మన ప్రవర్తనను మార్చుకొని మనము కూడా తరించిపోతాము అనేది అభిప్రాయం. సద్విద్య గ్రహణమును సద్విద్య గ్రహణము తర్వాత రుచి అంటే ఏంటి? సద్విద్యా గ్రహణం పట్ల రుచి అంటే ఇష్టం, అభీష్టం. సద్విద్య అంటే సత్య విద్య, గ్రహణాన్ని పట్టుకోవడం అంటే గ్రహణం అంటే పట్టుకోవడం. సత్య విద్యలను గ్రహించడం అంటే దయానంద సరస్వతి ఆర్య సమాజ నియమంలో చెప్పాడు కదా, సత్యంను గ్రహించడం, అసత్యాన్ని త్యజించడం. ఆ రహస్యం. ఆ సత్యమును గ్రహించడంలోనే రుచి ఉండాలి. సత్య విద్య గ్రహణమున రుచి. ఇది ఏంటంటే రెండింటి మధ్యలో గ్రహణమున రుచి. ఇది కొద్దిగా స్థలం దూరం ఉండాలన్నట్టు. దూరం ఉంటే అర్థవంతంగా వస్తుంటది. మున్నగునవి ఆచారములు. వీటిని ఆచారము అంటారు. ఆచారం అంటే ఏంటంటే ఆచరించదగినటువంటివి. వీనికి విపరీతములైనవి అనాచారములు అంటే వదిలేయదగినవి. వానిని గురించి వ్రాయిచున్నాం. వేదోక్త ధర్మ సేవనము. విద్వద్భిః సేవితా సద్భిర్ రాగిభిః. విద్వద్భిః సేవితా సద్భిర్నితమద్వేష రాగిభిః. హృదయేనాభ్యనుజ్ఞాతో యో ధర్మస్తన్నిబోధతః. కామాత్మాతానా ప్రశస్తానా చైవేహాస్త్య కామతాం. కామ్యో హి వేదాధిగమః కర్మయోగశ్చ వైదికః. సంకల్పమూలః కామో వై యజ్ఞా సంకల్ప సంభవాః.
వ్రతాని యమధర్మాశ్చ సర్వే సంకల్పజాః స్మృతాః అకామస్య క్రియా కాచిద్ దృశ్యతే నేహ కర్హిచిద్ యద్విద్ధి యద్యద్ధి కురుతే కించిత్ తత్తత్కామస్య చేష్టితం వేదోఖిలో ధర్మమూలం స్మృతిశీలే చ తద్విదాం ఆచారశ్చైవ సాధూనాం ఆత్మనః స్తుష్టిరేవ చ సర్వం తు సమావేక్ష్యేదం నిఖిలం జ్ఞానచక్షుషా श्रुति प्रामाण्यतो विद्वान् स्वधर्मे निविशेत वै श्रुति स्मृत्यधिकं धर्मम् अनुतिष्ठन् हि मानवाः इह कीर्तिमवाप्नोति प्रीत्य चानुत्तमं सुखम् श्रुतिस्तु वेदो विज्ञेयो धर्मशास्त्रं तु वै स्मृतिः ते सर्वार्थेषु अमीमांस्ये ताभ्यां धर्मो हि निर्बभौ ते सर्वार्थेष्वमीमांस्ये ताभ्यां धर्मो हि निर्बभौ यो अवमन्येत ते मूले हेतुशास्त्राश्रयम् आश्रयाद्विजः सा साधुभिर्बहिष्कार्यो नास्तिको वेदनिन्दकः वेदः स्मृतिः सदाचारः स्वस्य च प्रियमात्मनः एतच्चतुर्विधं प्राहुः साक्षात् धर्मस्य लक्षणम् अर्थकामेष्वसक्तानां धर्मज्ञानं विधीयते धर्मं जिज्ञासमानानां प्रमाणं परमं श्रुतिः वैदिकैः कर्मभिः पुण्यैर्निषेकाधिद्विजन्मनां कार्यशरीरसंस्कारः पावनः प्रेत्य चेह च केषान्तः षोडशे वर्षे ब्राह्मणस्य विधीयते राजन्यबन्धोर्द्वाविंशे वैश्यस्य वधिके वैश्यस्य द्व्यधिके ततः मनुस्मृति ధూ అధికే ధ్వధికే మనుస్మృతి అధ్యాయం 2 1-4 6 8 9 10 13 10-13 26 65 ఒక్కొక్కటి దానికి అర్థం చూడండి. రాగద్వేషాది రహితులు. ఆది అంటే మొదలుకున్నటువంటివి, రాగద్వేషములు మొదలుకున్నటువంటి రాగద్వేష వంటివి లేనటువంటి వారు విద్వాంసులు అయిన వారు దేనిని నిత్యము సేవింతురో హృదయము అను ఆత్మకు ఏది సత్యకర్తవ్యమని తెలియనో ఆ ధర్మమే మాననీయమును కరణీయమును అని మనుషులు సదా ధ్యానముంచవలెను అనే కంటే ధ్యానమునందు ఎంచవలెను, ధ్యానమునందు ఉంచవలెను అంటే బాగుంటుంది. ఓం ఆచార్య ఓంజీ మహోదయ, చెప్పండి. రాగము ద్వేషము అనే పదాలు వచ్చాయి కదా చదివారు. రాగము అది మోహము, కానీ ద్వేషము మరి ఏ విధంగా దూరం చేసుకోవాలా చదివారు? ద్వేషము ఒకరు మన పట్ల అన్యాయం చేస్తున్నప్పుడు వారికి దూరం ఉండడమే సముచితం కదా చదివారు. మరి ఆ ద్వేషాన్ని ఎలా దూరం చేసుకోవాలి? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. ఏంటంటే మళ్ళీ దీంతో
ఎన్నో హృదయాలు గాయపడతాయి. దీనికి సూట్ అయినటువంటి సమాధానం ఏమిటంటే, దొంగతనము చేస్తున్నప్పుడు, తప్పుడు పని చేస్తున్నప్పుడు వారిని హెచ్చరిస్తే మంచిదా, పట్టిస్తే మంచిదా? పట్టిస్తేనే తప్పు చేయకుండా ఉండేందుకు హెచ్చరించడం, పట్టించడం మంచిది అసలు. హెచ్చరించడం అంటే మళ్ళీ తను ఇంకోసారి చేయడానికి అవకాశం ఉంటుంది. అదే పట్టించడం. అది ఇది గమనించాలి. మనం హెచ్చరిస్తే ఏంటంటే, వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు చూడకుండా చేయాలి, ఇంకో రకంగా చేయాలి అనేటువంటి ఇంకా మునుముందుకు కొనసాగమని ప్రోత్సహించడం హెచ్చరించడం అంటే. మనం వదిలేస్తే అతను పట్టుబడతాడు. ఎక్కడ పట్టుబడతాడు? మనము హెచ్చరించే వారికి పట్టుబడడు. మన మన ఊహకు కూడా అందనటువంటి విధంగా తను చేసే పని చేస్తాడు. కానీ భగవంతుడు, మనం అందరము ఎవ్వరం హెచ్చరించకపోతే సూటిగా భగవంతుడే దొరుకుతాడు. అక్కడ తప్పించుకోవడానికి వీలు లేదు. ఇది రహస్యం. మనం హెచ్చరించడం అంటే, నువ్వు ఇట్లా కాదయ్యా, నీకు చేయనీకి రాదు, ఇలా చేయమని చెప్పేసి మనం చెప్తున్నాం. వారికి ఇంకొక దారి చూపిస్తున్నాం, ఇంకొక వైవిధ్యంగా చేయమని చెప్పేసి, తప్పు చేయమని చెప్పడం. మనం వదిలేస్తే భగవంతుడు దొరుకుతాడు. భగవంతుడికి దొరికితే అతనికి ఇక తప్పించుకోవడానికి వీలు లేదు. కాబట్టి శిక్ష తప్పనిసరిగా. ఆ శిక్షయే ఈ గుడ్డితనం, ఈ తొంటతనం, ఈ కుంటితనం, ఈ చెవిటితనం, ఈ అనాథ, ఈ నపుంసకత్వం, ఈ రహస్యం అంతా. వెలుగుతుందా? హెచ్చరించినప్పుడు తెలుసుకొని మానుకుంటేనే బాగుంటుంది. అమ్మగారు ఇప్పుడు ఈ బాలరాజు గారు మాకు నేర్పిస్తున్నది ఏమేంటంటే, మీరు చెప్పొచ్చు స్వామి, మీరు కేవలం సాక్షిభూతంగా ఉండాలి, మీరు చెప్తే మాకు బాధ అనిపిస్తుంది. వారు దూరం అవుతున్నారు ఎందుకు అంటే, ఇలా చెప్పేసరికి బాధ అనిపిస్తుంది. బాలరాజు గారు అంతేనా? అవును స్వామి. ఇది రహస్యం. ఎవరైనా తప్పు చేస్తే మనం చెప్పొద్దంట. ఎందుకంటే మన వాళ్ళు కదా దగ్గర, వాళ్ళు తెలివైనప్పుడు మా ఏమంటారంటే, నీకు కళ్ళు పోయినాయా, నువ్వు మనిషివి కాదు, అన్నం తింటలేవా, నీ తప్పు చేస్తున్నప్పుడు చూసి హెచ్చరించాలి కదా అని మళ్ళీ వాళ్ళే అంటారు. అందుకని భగవంతుడు ప్రతి మనిషికి తల్లి, తండ్రి, గురువును కాపలబెట్టి మరి పంపించాడు మనల్ని. వాళ్ళని ముందుగా పంపించి, మీరు సిద్ధంగా ఉండండి, వీరు వస్తున్నారు మీ దగ్గరికి. విశ్వమ్మ గారు చాలా జాగ్రత్తగా. దేవుడు ఏం చేస్తున్నాడు? మన జీవితాన్ని ఊరికే వదిలేయలేదు. మీరు వెళ్ళి సిద్ధంగా ఉండండి, మీ దగ్గరికి నేను వీరిని పంపిస్తున్నాను అని చెప్పేసి సంతానంగా తల్లిదండ్రులను దగ్గరికి, శిష్యునిగా గురువు దగ్గరికి పంపించి మనల్ని సవరిస్తున్నాడా లేదా? సవరించినప్పుడు ఇక శేష జీవితం అంతా తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి తెలియకుండానే భగవంతుడు సవరించాడు. తల్లికి తెలిసిన తర్వాత జాగ్రత్త పడింది. పుట్టిన తర్వాత తల్లి సవరిస్తుంటది, ఆ తర్వాత తండ్రి సవరిస్తుంటాడు, ఆ తర్వాత గురువు సవరిస్తుంటాడు. ఇక శేష జీవితం మనల్ని మనం సవరించుకోవాలి కదా. అలా సవరించుకున్న వారే తరించిపోతారు, సవరించుకోలేని వారు ముప్పు తిప్పలు పడతారు. అమ్మగారు అది కాలుతుంది, ఆ పొయ్యి మంటలో చెయ్యి పెట్టద్దు అంటే ఏమన్నట్టు? అవును, నా ఇష్టం, నా చెయ్యి నేను పెట్టుకుంటా, నీకేంటంటే ఏమన్నట్టు? బాలరాజు గారు అలవాటు పడ్డ ప్రాణానికి వద్దు బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తే, కోపం వస్తే, అదే వాళ్ళు శృతి మించి అందరి ముందుకు వస్తే అది బాగుంటుందా? ఇప్పుడే చిన్నగా
హెచ్చరించి మనల్ని దారికి తెస్తే ఇది బాగుంటుంది. స్వామి సమాజంలో పెట్టకుండా పెట్టను, కానీ మనం ఒంటరిగా చెప్పడం కరెక్ట్. కాదు, ఇప్పుడు మనం ఎన్నిసార్లు వారి దగ్గరికి వెళ్తామంటే మనకు సమయం ఇవ్వలేదు కదా. వారిని రమ్మన్న రారు, మనం వారి దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా రానివ్వరు, ఆశ్రమానికి రారు. చర్చ గురించి ఎన్నోసార్లు అయింది కదా. అదే సరే, ఆ విషయాన్ని వదిలేద్దాం. ఎందుకంటే అది మీరు గ్రహిస్తున్నారు కాబట్టి ఇక వివరణ అక్కర్లేదు. సద్విద్య గ్రహణము రుచి. సద్విద్య గ్రహణము అంటే సత్య విద్యలను గ్రహించడంలో రుచి ఉండాలి. మున్నగునవి ఆచారములు, వీనికి విపరీతములైనవి అనాచారములు అనబడును, వానిని గురించి వ్రాయుచున్నాం అని చెప్పేసి దయానంద సరస్వతి ఏదైతే మొదలు పెట్టాడో, రాగము అంటే లక్ష్మణ్ గారు, రాగము అంటే మనకు అనుకూలమైనటువంటిది, మనకు రుచించినటువంటిది రాగం. ద్వేషం ఏమిటిది? మనకు విపరీతంగా ఉన్నటువంటిది, మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటిది. అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే ఆచార్య గారు. ఇటువంటివి ఈ రాగద్వేషాల రహితులు, విద్వాంసులు అయినటువంటి వారు దేనిని నిత్యం సేవిస్తుంటారో హృదయమను. ఇగో ఇక్కడ కొత్త విషయం వస్తున్నది. ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు జాగ్రత్తగా చూడండి. హృదయము అనేటువంటి ఆత్మకు ఏది సత్యమో, ఏది కర్తవ్యము, సత్య కర్తవ్యం అని తెలియను. ఇప్పుడు హృదయము అని దేన్ని అంటున్నారు అంటే ఆత్మ అని దేన్ని అంటున్నారు అంటే హృదయం. ఇక్కడ నిన్నటి విషయంలోనూ అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ప్రాణాయామం ఎలా చెయ్యాలి అని అంటే, యొక్క నిటారుగా కూర్చోండి, వెన్నెముక చక్కగా పెట్టి కళ్ళు మూసుకొని హృదయంలో ఉన్నటువంటి వాయువును బయటకు ఊదేయడం బలపూర్వకంగా. హృదయం ఏంటి? దాంట్లో వాయువు ఉండడం ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాయువు ఎక్కడ ఉంటుంది అని అంటే, డాక్టరు పోస్ట్ మార్టం చేసి లేదంటే బ్రతికున్న వారికి ఆపరేషన్ చేసి చూపిస్తాడు. హృదయం అనేది లేదు, ఉన్నటువంటిది గుండెకాయ. మరి వాయువు అయితే ఉన్నది కదా, వాయువు స్థూలం కదా, వాయువు ఉండడానికి ఒక కోశం కావాలి కదా. ఆ కోశమే ఊపిరితిత్తులు లేదా ఉదరంలో 4 భాగాలు ఉంటాయి. ఒకటి వాయువు, రెండవది నీరు, మూడవది 2 భాగాలు అన్నం ఉంటుంటది, ఒక భాగం వాయువు ఉంటుంది, ఇంకొక భాగం నీరు ఉంటుంది. ఈ 4 భాగాలను ఉదరస్థ వాయువు బయటకు తీయాలి అనకుండా దయానంద సరస్వతి ఏమంటున్నాడు అంటే, హృదయమునందలి వాయువును బయటకు ఊదాలి. ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పుకొచ్చింది ఏంటంటే, సహజంగా మీరు చూడండి, మీ ఇంట్లో అప్పుడే పుట్టినటువంటి పసిగుడ్డు నుంచి చిట్ట చివరి శ్వాస వదిలేటువంటి అవస్థలలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని చూసినా, వారికి వారే నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకుంటే ఛాతి కింద నాభి క్రింది నుంచి పొత్తి కడుపు ఎక్కువగా కదులుతుంటది శ్వాస తీసుకుంటే. అదే వారిని మనం ముట్టుకోగానే మన శరీర స్పర్శ తగలగానే ఇక ఛాతి నుంచి శ్వాస కదలడం గమనించారా? మరి ఈ రకంగా ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, హృదయమునే ఆత్మ అని చెప్తున్నాడు. మళ్ళీ హృదయంలో ఉన్నటువంటి వాయువును బయటకు ఉదయమని చెప్తున్నాడు. ఇవన్నీ ఏది తప్పు కాదు, అర్థం చేసుకోవడంలోనే వ్యత్యాసం వస్తుంటుంటది. అందుకని ఇక్కడ
వ్యాఖ్యానించినప్పుడు చర్చ చేస్తుంటే అక్కడ వారు ఏం చెప్పారంటే ఉదరస్థ వాయువు, ఉదరము హృదయము, ఉదరము హృదయం, ఉదరస్థ వాయువును, ఉదరములోని వాయువును ప్రాణాయామంతో బలపూర్వకంగా బయటకు వదలమని అక్కడ చెప్పాడు. ఇక్కడ హృదయం అనేటువంటి ఆత్మ, ఇది ముద్రణ దోషము మాత్రమే. ఏంటంటే హృదయం కాదు, హృదయములో ఉన్నటువంటి ఆత్మ అని ఉండాలి కానీ హృదయం అనే ఆత్మ. హృదయం అంటే స్థూలము కదా, హృదయం అంటే స్థూలము కదా. అమ్మగారు వాళ్ళ చూస్తే దిష్టి తగులుతుంది. అమ్మగారు ఋగ్వేదాది భాష ఇంకా మీరు చదివారు. ఆ ఉపాసన ప్రకారంలో ఈశ్వర సాక్షాత్కారం ఎక్కడ చేసుకోవాలంటే దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే ఉదరము పైన 2 వక్షస్థలముల మధ్యలో కంఠం క్రింద అని స్థానం చూపిస్తే ఓం ప్రకాష్ ఛాతిని చీల్చిచే బ్రహ్మ సాక్షాత్కారం చిత్రాన్ని పెట్టాడు. ఇహపరలో మర్చిపోయారా? ఇప్పుడే ఆచార్జీ, కానీ అది నాకు ఓపెన్ చేయటం రావట్లేదు. అది యాప్ ఆచార్జీ ఏం రావట్లేదు. మీరు పెట్టారు కదా, వీడియో పెట్టారు కదా, చూడడానికి యాప్ ఓపెన్ అవ్వట్లేదు ఆచార్జీ. అమ్మగారు, దాని రహస్యం ఏంటంటే నేను పెట్టేటువంటి దానికి మీకు ఫేస్బుక్ లో అకౌంట్ ఉండాలి. ఇప్పుడు వాట్సాప్ లో ఎట్లయితే అకౌంట్ ఉన్నదో ఫేస్బుక్ లో కూడా మీ బయోడేటాను దాంట్లో నింపితే ఓపెన్ అవుతుంది. అది కారణం. లేదంటే దానిని మీ పిల్లల దాంట్లోకి ఫార్వర్డ్ చేసి వాళ్ళ ఫోన్లో చూడండి, వాళ్ళకు ఉంటాయి కదా అకౌంట్లు. రాజమణమ్మ గారు ఇందాక ఏం చెప్తున్నారు, ప్రసంగం చెప్పండి. అదే చెప్తున్నాను కదా, హృదయం అంటే అక్కడ స్థాన విశేషం. మళ్ళీ ఇంకోటి, ఆ ఓం ప్రకాష్ మంత్రపుష్పము అనేటువంటి వీడియో గరికపాటి నరసింహారావు గారు చెప్తున్నటువంటిది. దాంట్లో చెప్పాడు ఏంటంటే యూట్యూబ్ లో వీడియో ఉన్నది మంత్రపుష్పం గురించి, గరికపాటి నరసింహారావు గారిది. ఏమంటాడంటే ఇది ఇప్పుడు ఆ హృదయం ఎక్కడున్నది అనే దానికి పక్కటెముకల మధ్య స్థానము సైనికులు పట్టుకునేటువంటి బరిచి బాణం యొక్క ముందు భాగం ఎట్లయితే ఉంటుందో ఈ పక్కటెముకల మధ్యస్థానము అక్కడ ఉన్నదనమాట. అందుకని దీనిని అనాహత, ఆ ఎముక పక్కటెముకల మధ్యలో ఆ బరిచి వలె ఆ ఎముక ఎందుకు అక్కడ ఉన్నది అని అంటే ఇక్కడ ఆత్మ ఉన్నది కాబట్టి ఆత్మకు దెబ్బ తగలకూడదు, గాయం కాకూడదు కాబట్టి అనాహత. ఆహత అంటే గాయం అవ్వడం, గాయం అవ్వడం, దెబ్బ తగలడం, దాన్ని ఆహతం అంటారు. అనాహత అంటే దెబ్బ తగలడానికి వీలు లేదు. అందుకే ఈ వక్షమును పైకి ముందుకు ఉబ్బించి చూపించడము, మరి ఆ వక్షస్థలం మధ్యలో ఉన్నటువంటి ఎముకను బర్చి వలె ఉంచడం, దాని కింద ఈ యొక్క హృదయ స్థానం ఉంచడం. అందుకే భీష్మ పితామహుడు రక్షకమణిని ధారణ చేయడము, మా స్త్రీలు మాతృమూర్తులందరూ మంగళ సూత్రం ధారణ చేయడం, మెడలో వేసుకునే ఏ గొలుసు ముఖ్య భాగము వేలాడేటువంటిది ఆ వక్షస్థలం మధ్యలో ఉన్నటువంటి ఆ బర్చి స్థానాన్ని చూపించడము, పక్కటెముకల మధ్యలో. అర్థమవుతుంది అమ్మగారు? చాలా విఫలంగా వచ్చింది ఆచార్య. అక్కడ ఈ యొక్క అన్నింటి యొక్క ఎలాగైతే కాడద ఎలాడుతుందో కిందకి హృదయం అలాగా చూపించారు ఆచార్య. ఆ రకంగా ఉన్నది, అక్కడ స్థానం ఉన్నది, అక్కడ హృదయం ఉంటుంటది. కానీ అక్కడ ఆ స్థానాన్ని ఆక్రమించేటువంటి అవయవ రూపంలో ఉన్నటువంటి శరీర అవయవ రూపంలో ఉన్నటువంటి హృదయ స్థానం ఆత్మ ఎలా అవుతుంటది? ఆత్మ నిరాకారం కదా. అవును. అందుకని ఈ హృదయం అనేటువంటిది ఆత్మ కాదు, హృదయమందు ఉన్న హృదయమందున్న ఆత్మకేది అని ఇట్లా ఉండాలి. ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు పట్టుకుంటున్నారా? సూర్యప్రకాష్ గారు. అంటే
అదే సరే ఈ అండి అనాథ ఆచార్య. అనాథ చక్రం అన్నది ఈ ఎముకల అనాథ ఎముకల కాదు అమ్మగారు, ఉచ్చారణ అనాథ కాదు, అనాహత. అనాహత. అనాహత అనాహత ఆ, మరి దీన్ని రేఖాంకితం చేసుకొని సవరించుకోండి. హృదయమందు హృదయమందున్న ఆత్మకు ఏది సత్య కర్తవ్యమని తెలియనో ఆ ధర్మమే మాననీయమును అంటే దానినే స్వీకరించాలి. కరణీయం దానినే చేయాలి అని మనుషులు సదా ధ్యానం అంటే దృష్టిలో ఉంచుకోవాలి, అందరూ గుర్తుంచుకోవాలి అనేది సారాంశం. సమయం చాలా అతీతమైతుంది ప్రసంగంలో పడి. లక్ష్మణ్ గారు ముందుకు తీసుకెళ్ళండి. నమస్తే అశోక్. ఈనాటి సత్సంగంలో దశమ సముల్లాసము ఋషి దయానంద గారు రచించినటువంటి సత్యార్థ ప్రకాశము ప్రారంభించుకున్నాము. ఇందులో ఆచార వ్యవహార గురించి ఆచార్య గారు ఎన్నో దృష్టాంతాలతో మనకు ఏది ఆచరించదగిందో అది ఆచారము, ఏది తగనిదో అది అనాచారం అని మనకు ఎన్నో దృష్టాంతాలతో మనకు ఉదాహరణతో చాలా లోతైనటువంటి ఇవి వ్యక్తిగత విషయాలు, ఎవరైతే వీటిని ఆచరిస్తారో ముందుకు సాగుతారో అని వ్యక్తిగత విషయాలను ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితంలో సఫలమై ముందడుగు వేస్తారని ఎన్నో దృష్టాంతాలతో లోతుగా విషయాలను సరళంగా మనకు అందించినందుకు వారికి ధన్యవాదాలు. ఈ విషయాలపై ఎవరికైనా సందేహం ఉన్నట్లయితే నేరుగా లింక్ ద్వారా వచ్చి కక్షలో మీ సందేహాన్ని నివృత్తి చేసుకోగలరు. లేదంటే కామెంట్ బాక్స్లో మీ సందేహాన్ని ప్రశ్న రూపంలో పంపించి సమాధానం పరుచుకొని జ్ఞానాన్ని పెంచుకోగలరని మనవి. అలాగే ఇటువంటి విషయాలు మనము అందరికీ అందించడకై ఈ యొక్క ఎపిసోడ్ని లైక్ చేద్దాము, సబ్స్క్రైబ్ చేద్దాము, అందరికీ షేర్ చేసి గంట సింగల్ని నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచవలసిందిగా ప్రార్థన. ఓం. ఇటువంటి విషయాలు అందించినటువంటి ఆచార్య గారికి మరోసారి ధన్యవాదాలు. తదుపరి ఈరోజు వైదిక సంధ్యోపాసన భాగ్యలక్ష్మమ్మ గారు, ప్రభాకర్ ఆర్య గారు వారి వైదిక సంధ్యోపాసన చేయించుకోవాలని ప్రార్థన. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేయతాం స్వాహ. అత ఆచమన మంత్రాణి. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రాః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యామిషో బలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం సః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్ర.
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం. అత ఆగమర్షణ మంత్రాः. ఓం ఋతం చ సత్యం శావిద్ధా తపసోऽధ్యజాయతాం తతో రాత్ర్యజాయత తతో సముద్రోధర్నవా సముద్రాధర్నవాదది సంవత్సరో అజాయతం అహోరాత్రాణి విదధాద్విశ్వస్య మిషతో వశీ సూర్యాచంద్రమసౌ దాతాయతః పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః దక్షిణాదీంద్రోధిపతి స్థిరచిరాజే రక్షితా పితరైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః ప్రతీచేదిగువరుణోధిపతి పృదాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః ఉదీచేదిక్సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతి శ్రిత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. సదా ఉపస్థాన ప్రకరణం. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడని అర్థం. జాత వేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం ధురితాత్యగ్నిః. ఈ మంత్రం ఋగ్వేదంలోనిది. 1వ మండలం 9వ అధ్యాయం 99వ అధ్యాయం 1వ మంత్రం. భావం: ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాం. లోభంతో ఎవరైనా త్యాగం చేయజాలని ధనమును నిశ్చితంగా నశింపజేయదు అని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు ఆవలీలగా గమ్యం చేర్చున్నట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి ధరింపజేస్తున్నావు స్వామి. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు శచ్చా. ఇది యజుర్వేద మంత్రం 7వ అధ్యాయం 42వ మంత్రం. ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యుస్థానము, భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మ మాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఈ మంత్రం యజుర్వేదం 33వ అధ్యాయం 31వ మంత్రం. భావం: ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుచున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి.
ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. ఉద్వయం తమసస్పరిశ్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఇది యజుర్వేద మంత్రం 35వ అధ్యాయం 14వ మంత్రం. మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాము. తర్వాత ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ప్రాయశ్చిత మంత్రం. తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్ పశ్యేమా శరదశతం జీవేమా శరదశతం శృణయామా శరదశతం ప్రబ్రవామా శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఇది యజుర్వేదంలోనిది 36వ అధ్యాయం 24వ మంత్రం. ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రాధేయపడి ప్రార్థించడం. అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతువులైనా చూడగలగాలి, 100 శరదృతువులైనా జీవించగలగాలి, 100 శరదృతువులైనా వినగలగాలి, 100 శరదృతువులైనా మాట్లాడగలగాలి, 100 శరదృతువులు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండగలగాలి, 100 శరదృతుల కంటే కూడా ఎక్కువగా జీవించగలగాలి. ఈ విధంగా భగవంతుని అస్తిత్వమును అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే, నిర్మల శాంత స్వభావం. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. యజుర్వేద మంత్రం 36వ అధ్యాయం 12వ మంత్రం. తర్వాత గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణం. ఏ ఈశ్వర దయానిధి, నీ కృప వలన నేను చేస్తున్న జప ఉపాసనాది కర్మల మూలమున ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థములు నాకు ఇప్పుడే సిద్ధించినట్లు అనుగ్రహింపుము స్వామి. అథ నమస్కార మంత్ర. ఓం నమః శంభవాయ చామయో భవాయ చ, నమః శంకరాయ చామయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఇంకా సత్కరణ జరగాలి ప్రభాకర్ గారు. ఇప్పుడు బతకాలి చూడాలి అని అంటే ఎందుకు బతకడం, ఎట్టి బతుకు. అక్కడ సందేశం ఏంటంటే సఫలమయ్యే వరకు బ్రతకాలి, సఫలమయ్యే వరకు వినాలి, సఫలమయ్యే వరకు జీవించాలి అనేది అభిప్రాయం. ఆ భావం తీసుకొస్తలేదు. అవునా సార్? అది రావాలి. 100 శరదృతువులైనా చూడగలగాలి. అట్లంటే మరి ఎందుకు 100 శరదృతువులు ఎందుకు బతకాలి, ఎందుకు చూడాలి, ఎందుకు జీవించాలి? ఆచార్యజీ ఇప్పుడు ఈ ప్రాయశ్చితం ఎందుకు చేస్తున్నాము అని అంటే పూర్వ ప్రకారంలో మనం సఫలం కాలేకపోయాం కాబట్టి
సఫలం కావడానికి భగవంతుడితో ప్రార్థన చేస్తున్నాం, ప్రాయశ్చిత్తపడుతున్న భగవంతుడు తప్పు జరిగిపోయింది, ఇక ఆ తప్పు జరగదు, నేను తప్పు జరగకుండా జాగ్రత్త పడతాను కాబట్టి నేను సఫలమయ్యే వరకు నాకు 100 శరదృతువులు కానీ అంతకంటే ఎక్కువ కానీ నేను బ్రతకాలి, చూడాలి, వినాలి, మాట్లాడాలి, జీవించాలి. అర్థమవుతుందా? అదే సార్, 100 శరదృతువులైనా చూడగలగాలి అనేది కరెక్టేనా? ముందు ఇది చెప్పే వాక్యం సరిగానే ఉంది, కానీ దానికంటే ముందు ఇది ఎందుకు చూడగలగాలి అనేది ప్రశ్నకు సమాధానం ముందున్నది కదా. నేను సఫలం కావాలి సంధ్యోపాసనలో, ఈ సమాధానం వస్తే ఆ ప్రశ్న చూడగలగాలి, ఎందుకు చూడగలగాలి అన్నదానికి ఇది నేను సఫలం కావాలి సంధ్యోపాసనలో. లక్ష్మణ్ గారు పట్టుకుంటున్నారా? అదే ఆ భావం వస్తే ఇది అర్థవంతంగా ఉంటుంది. అదే సార్, ఇది చదివిన తర్వాతనే అవి చెప్పాను. ఇది పూర్తయిన తర్వాత ఇప్పుడు సఫలం కాలేదు కాబట్టి ప్రాయశ్చిత్తం కదా, సఫలం కావడానికి కదా ప్రాయశ్చిత్తము. అంతే అంతే, అది ఆ భావం వచ్చేటట్టుగా మీరు సవరించండి, సరిపోతుంది. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్య. అంతే. ఓం నమస్తే ఆచార్యజీ. ప్రభాకర్ గారు 99 అధ్యాయం కాదు, 99లో సూక్తం. అధ్యాయం వేరు, సూక్తం వేరు. 99 అదే జాతవేదసే అన్న మంత్రానికి మీరు చెప్తున్నారు కదా, అవునా సార్? అది 99 సూక్తం కాదు, అధ్యాయం కాదు, సూక్తం అన్నారు. 99వ సూక్తమా? నమస్తే. ఓం శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిర్వనస్పతే శాంతిర్ విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః కామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య మహోదయ. నమః సర్వేభ్యః. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్యజీ.